దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ప్రభు గడిచిన కాలమంతా ఆయన కృపలో మనల్ని కాపాడి సంభద్రపరిచి ఈ 7వ నెలలో మొదటి శనివారం రాత్రి ఆయన సాన్నిధ్యంలో ఉండటానికి ప్రభు మనకు అనుగ్రహించిన అమూల్యమైన సమయాన్ని బట్టి ఘనత మహిమ ప్రభావం దేవునికి కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ రాత్రి మన వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 22వ వచనం నుండి 26వ వచనం వరకు ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 22 నుండి 26 వరకు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెలకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుణ్ణై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును అడవులో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమానార్థ నిబంధన చేయుదును. దుష్టమృగములు దేశములో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకుందురు. 28వ వచనం ఒకసారి చూడండి. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్టముగురుములు వారినిక భక్షింపవు. ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. ఎవరి భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. ఈ భయంకరమైనటువంటి దినాల్లో ప్రస్తుత పరిస్థితి మన ఒక్క దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, మన ప్రాంతమే కాదు, ప్రపంచమంతటా కూడా చాలా అల్లకల్లోలంగానే ఇప్పుడు ప్రస్తుతానికి కనపడతా ఉంది. అయితే ప్రియులారా, ఈ అల్లకల్లోలమైనటువంటి భయంకరమైనటువంటి ఈ యొక్క సుడిగాలిలో హల్లెలూయా, ఇలాంటి భయంకరమైన ఈ సుడిగాలిలో మరి నిజమైన దేవుని ప్రజలకు ఎలాంటి భయము, దిగులు, చింత, విచారము మనకి అక్కర లేదు. ఎందుకంటే మరి అక్కడ 28వ వచనంలో ప్రభువే మరి యెహెజ్కేలు ద్వారా మరి చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆయన మాట్లాడేదంటే ప్రియులారా, అక్కడ ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్ట మృగములు వారిని భక్షింపవు. దుష్ట మృగములు వారికి భక్షింపవు. ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియులారా, మరి భయము అనేది ఒకటి ఉందండి. అది సైతానులో నుండి పుట్టింది. దేవుని వాక్యము లేక దేవుని యొక్క స్వరము, ఆయన మాట మరి 100% సత్యం. హల్లెలూయా. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అనే మాట పరిశుద్ధ గ్రంథములో ప్రత్యేకించి చాలా చోట్ల యెషయా ప్రవచనంలో రాయబడి ఉంది.
భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు చెప్తున్నప్పుడు ఎవరైనా దేనికైనా మరి ఏ విషయానికైనా లేక ఈ కరోనా రోగానికి అనుకోండి, నువ్వు భయపడుతున్నావంటే నువ్వు ఒక అవిశ్వాసివి. నువ్వెవరో ఒక అవిశ్వాసివి. ఎందుకంటే అవిశ్వాసి మరి అవిశ్వాసిగానే ఉంటాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ప్రియులారా, అవిశ్వాసి ప్రతి విషయానికి భయపడతాడు. చాలా మరి ఏదైనా హానికరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు వణికిపోయి దిగులుతోనూ భయముతోనూ ఆందోళనతో జీవిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతడు ఒక అవిశ్వాసి. కాబట్టి ఈ లైవ్లో ఉపదేశం వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడి గురించి ఒక మాట మీకు నేను చెప్తున్నాను. ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోక పరిస్థితులు భయంకరంగా మారిపోతున్న సమయంలో హల్లెలూయా మరి ఆ భయాందోళనకరమైనటువంటి పరిస్థితులకి మనము లొంగిపోకుండా వాటి చేత మనం భయం అనేది భయపెట్టపడకుండా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు మనతో చాలా స్పష్టముగా విప్లీకరముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ 22వ వచనం నుంచి చాలా బాగా గమనించాలి. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా దోపుడు అనే మాటకు అర్థం ఏంటంటే మరి దొంగల చేత దోచుకొనబడకుండా. హల్లెలూయా. దోపుడు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, దొంగల చేత ఏం చేయబడకుండండి, దోపిడి లేక దొంగల చేత దొంగలించబడకుండా. మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం మనం చూస్తే అక్కడ ఒక దొంగను గూర్చి రాయబడి ఉంది. ఆ దొంగ ఎవరంటే దుష్టుడైనటువంటి సైతాన్. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒకానొకప్పుడు అనగా మహాదేవుని కృప ఆయన కనికరము ఏంటో మనం ఎరగని దినాల్లో దోపిడీగాడు దొంగ అయినటువంటి అపవాది యొక్క శరలో మనం ఉన్నాము ప్రియులారా. హల్లెలూయా. వాని అపవాది శరలో ఉన్నంత కాలము వాడు మరి ఆ శరలో ఉన్నటువంటి మనకు భయము హల్లెలూయా అనేది బాగా నూరు పోసేడండి. భయము అనేది బాగా మరి అపవాది నూరు పోసాడని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు భయపెట్టేవాని చెరలో నుండి, బాధ కలిగించేవాని చెరలో నుండి, హింసించేవాని చెరలో నుండి హల్లెలూయా మనము ప్రభువైన యేసుక్రీస్తు కృప చేత హల్లెలూయా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ పరిస్థితులకైనా భయపడుతున్న వారులారా, యేసు రక్తపు నామాన్ని స్మరించండి. హల్లెలూయా. హల్లెలూయా. లేఖనం ఏం చెప్తుంది? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది గారండి, నాకు భయం ఎక్కువండి, దయించి నన్ను నా కుటుంబాన్ని ఏమి చేయకండి అని బతిమాలవలసిన కర్మ యేసు రక్తములో విమోచించబడిన వారికి లేదండి. భయపడిన, అనుమానించిన, దిగులు చెందిన, లేకపోతే గలిబిలైపోయి గందరగోళంగా మరి గలిబిలి గందరగోళంతో నిండిపోయి గంతులేస్తే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వారు యేసు రక్తంలో విమోచింపబడిన వారు కాదు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఎందుకంటే ప్రియులారా, ప్రభు ఏం చెప్తున్నాడు? నా గొర్రెలను నేను
అన్యజనులకు దోపుడు సొమ్ముగా అప్పగించను. నా గొర్రెలను ఏ దుష్ట మృగము కూడా భక్షింపవు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. దుష్ట మృగములు వారిని భక్షింపవు, ఎవరి వలనను భయము లేకుండా, హల్లెలూయా, వారు సురక్షితముగా నివసించెదరు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సురక్షితముగా నివసించడానికే దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనలను రక్షించి ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు వినాలి. ఈ 34వ అధ్యాయములో 23వ వచనం చూడండి. వాటిని మేపుటకై, వాటిని అనగా యేసు పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించబడినటువంటి నా సొంత గొర్రెలను మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. దావీదును వాటి మీద కాపరిగా నియమించును. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి లైవ్ ద్వారా ఈ ఉపదేశం వినుచున్నటువంటి సోదరి సహోదరులారా, హల్లెలూయా. ఎవరి దావీదు సిగురై ఉన్న, ఎవరండి? దావీదు సిగురై ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరండి? మన ప్రధాన కాపరి. ఎవరైనా మన ప్రధాన కాపరి. ముందు మీరు భయాన్ని, ఏదైనా వ్యాధి వచ్చిన వ్యక్తి నడిస్తే ఆ అడుగులో ఆ దారిలో నేను వెళ్తే ఏమైపోతాను? పిరికివారు దేవుని రాజ్యమునకు వారసులు కారనే విషయం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. మనసు బాగా పెట్టండి. చూడండి, చిన్నపిల్లలు ఇందాక చక్కని పాట పాడారు. మరొకసారి ఆ పాట పిల్లలు వచ్చి పాడతారు. చాలా త్వరగా. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. రోగ భయం మరణ భయం తొలగిపోవును యేసు నామములో. రోగ భయం మరణ భయం తొలగిపోవును యేసు నామములో. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. అపాయమేమియు దరికి రాదు, కీడెదియు నా గదికి రాదు. అపాయమేమియు దరికి రాదు, కీడెదియు నా గదికి రాదు. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష.
యేసయ్య నామము నా ప్రాణ రక్ష. హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తము నా ఇంటి రక్ష. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రోగ భయము మరణ భయము తొలగిపోవును యేసు నామములో. అపాయమేమియు దరికి రాదు నేరదు. కీడేమియు నా గదికి రాదు. ఏంటి కారణం? పరలోక సేన నన్ను కాయను. పరలోక తండ్రి నాకు తోడయుండును. హల్లెలూయా. విమోచించబడినటువంటి ప్రతి దేవుని బిడ్డ ఈ రీతిగా మరి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గురించి పాడుతూ ఆయన నామాన్ని కొనియాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. మరి చిన్న విషయానికి పెద్ద విషయానికి ప్రతి విషయానికి భయపడిపోతూ గలిబిలి చెందుతూ గందరగోళం పడవలసిన కర్మ మనకి లేదు. ఎందుకంటే ప్రియులారా, మనము ఈ యెహెజ్కేలు గ్రంథములో దేవుడు ఏం చెప్తున్నాడు? నా సేవకుడకు దావీదు వారికి కాపరిగా నియమించును. అతడు వాటి హల్లెలూయా. ఇక్కడ నా సేవకుడైన దావీదు అని యెహెజ్కేలు దినాల్లో దేవుడు దావీదును గూర్చి చెప్తూ కాదండి. హల్లెలూయా. దావీదును గూర్చి కాదు కానీ ప్రియులారా, ఈ క్రొత్త నిబంధనకి ఒక ప్రధాన కాపరి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఎవరండి? ఎబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనం చదవండి త్వరగా. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు హల్లెలూయా రక్తమును బట్టి. చాలండి. మరొకసారి పై మాట చదువున్నాయని 20 వచ్చును. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు. ప్రియమైన సహోదరులారా, మనకి కావలిగా ఉన్నవారు ఎవరు? మనలను నిత్యము కావలి కాయుచున్న వారు ఎవరండి? ఇందాక పిల్లలు పాడిన పాటలో మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రాలు. పరలోక సేన మనలను కాపాడును. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎవరు మనకు అపాయం తేగలరు? ఎవరు మనకి కీడు చేయగలరు? అసలు అపాయమును గూర్చి కీడును గూర్చి నీకు నాకెందుకయ్యా లేని పోను గొడవ? ఎందుకంటే అపాయం ఏదియు 91వ కీర్తనలో ఏమి రాయబడిందండి? 3వ వచనం చూడండి. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు. మూడో వచనం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 10వ వచనం. నీకు అపాయమేమియూ రాదు. నీకు అపాయమేదియూ రాదు. ఏ తెగులును ఆగండి. నీకు ఏ అపాయం ఏదియూ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ సత్యవాక్యాన్ని
మరి భూమి మీద ఈ లోకములో లేక వారి చుట్టూ హల్లెలూయా ఎలాంటి అపాయములు వచ్చినా హల్లెలూయా బాగా గమనించండి. మీకు మరి ఎలాంటి తెగులు వారి చుట్టూ సంచరించిన వాటికి వారు భయపడరు. వాటికి వారు భయపడరండి ప్రియులారా. మరి ఏం చేస్తారు? దేవుడు ఏం సెలవిస్తున్నాడు? నా సేవకుడకు దావీదు నా గొర్రెలను కాయును, ఆయన వాటిని మేపును, ఆయన వాటికి కాపరిగా ఉండును. ఆయన యెహెజ్కేలు ద్వారా ఆ రోజుల్లో యెహెజ్కేలు ప్రవక్త ఉన్న దినాల్లో హల్లెలూయా ఆ మాట దేవుడు చెప్తున్నది దావీదును గురించి కాదండి. దావీదు వంశంలో హల్లెలూయా దావీదు గోత్రంలో పుట్టినటువంటి లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రధాన కాపరిని గూర్చి మరి హల్లెలూయా ఆ మాట చెప్పబడి ఉన్నది. కాబట్టి ఆ ప్రధాన కాపరి యొక్క కాపుదలలో అది ఆ ప్రధాన కాపరి హల్లెలూయా ఏ సంఘమునకు శిరస్సుగా ఉన్నాడో, ఎవరికైనా శిరస్సుగా ఉన్నాడో హల్లెలూయా హల్లెలూయా చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. అలాంటి దేవుని ప్రజలు అపాయము కీడును గూర్చి భయపడరండి. హల్లెలూయా మరి వారు ఏం చేస్తారు? ఎగిరి గంతులేస్తారు. దేవునికి స్తోత్రం. వారు ఎగిరి ఏం చేస్తారండి? గంతులేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. అపాయము నా గుడారములకు, అపాయం ఏదియు నాకు సంభవించదు, ఏ తెగులును నా గుడారమును సమీపించదు. హల్లెలూయా ఎందువల్ల? యేసయ్య నామములో నేను విమోచించబడ్డాను. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా నేను కొనబడ్డాను. నా శిరస్సు మొదలుకొని ప్రియులారా, శిరస్సు మీద పెరుగుతున్న తల ఎంట్రుకలు మొదలుకొని హల్లెలూయా మన యొక్క పాదము అడుగు భాగము వరకు హల్లెలూయా యేసు రక్తము ప్రోక్షింపబడిందండి. యేసు రక్తము ప్రోక్షింపబడింది. మీకు అర్థమవుతుంది మాట? అనగా మన తల ఎంటుకలు, శిరస్సు పైన తల ఎంటుకలు మొదలుకొని హల్లెలూయా హల్లెలూయా ఓ యేసు రక్తంలో విమోచించబడినటువంటి పరిశుద్ధ సహోదరి సహోదరుడా, పరలోక మహిమ కొరకు నిరీక్షిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నా ఓ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను భయపడవలసిన పని మనకు లేదు. ఎందువల్ల? మన తల మీద తల ఎంట్రుకలు మొదలుకొని మన పాదము ఆఖరి భాగము వరకు హల్లెలూయా హల్లెలూయా యేసు పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించబడిన సొత్తులు మండి మనము. మీరు మీ సొత్తు కాదు. మీరు మీ 1 కొరింథీ 6:20 ఏమి రాయబడిందండి? మీరు మీ సొత్తు కారు. ఒక అన్యుడు, క్రీస్తు అంటే ఎవరో తెలియని వ్యక్తి, హల్లెలూయా హల్లెలూయా ఆ వ్యక్తికి యేసు పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించబడినటువంటి ఒక పరిశుద్ధునికి చాలా తేడా ఉంది. వారికి జరిగినది నీకు నాకు జరుగుద్దనే భయము అక్కర్లేదు. ముందు భయాన్ని చంపండి అయ్యా. హల్లెలూయా భయాన్ని తలపోసుకోకండి. ఎందుకంటే భక్తిహీనుడు దేనికి భయపడతాడు? అదే వారి ఎత్తి మీద కొత్త ఉంది బైబిల్లో. హల్లెలూయా
భక్తిహీనులు భయపడతా ఉంటారు. యేసు రక్తంలో విమోచించబడ్డ హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధులందరూ ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. వారు ఎగిరి గంతులు వేస్తారండి. వయసుతో సంబంధం లేదు వారికి. ఎందువల్ల? యేసు రక్తములో వారు శిరస్సు మీద ఉన్న ఎంటుకలు మొదలుకొని యేసు ప్రభు వారు ఏం చెప్పారు? పరలోకమందున మీ తండ్రి సెలవు లేకుండా హల్లెలూయా మీ తల మీద ఒక ఎంట్రుకైనా రాలదు. మీ తల మీద ఒక ఎంట్రుకైనా రాలదు. ఎందుకని? మీ తల వెంట్రుకలు కూడా యేసు పరిశుద్ధ రక్తముతో కడగబడి విమోచించబడ్డాయి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని స్తోత్రం. ఎంచేపు నేను ఆ మధ్యనే ఒక మాట చెప్పానండి. ప్రతిరోజు 91వ కీర్తన బాగా ధ్యానం చేయండి. హల్లెలూయా. నీకు నాశనకరమైన తెగులు రాదు అంటే రాదంట. ఏ కీడు నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా హల్లెలూయా. అపాయమేదియు నీ గుడారమును నిన్ను కూడా సమీపించదు. హల్లెలూయా హల్లెలూయా. ఈ అమూల్యమైనటువంటి సత్యములు ఎరిగినటువంటి దేవుని ప్రజలు హల్లెలూయా హల్లెలూయా భూలోకమంతా అల్లకొల్లోలం అయిపోతున్నాం. భయాందోళనతో హల్లెలూయా సముద్ర తరంగముల వలె కొట్టుమిట్లాడుతున్నాం. నిజమైన పరిశుద్ధులు యేసు పరిశుద్ధ రక్తములో విమోచించబడిన దేవుని ప్రజలు వారు ఏం చేస్తారండి? వారు కలిగిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి, వారు కలిగిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి, వారు శుద్ధీకరించి విమోచింపబడినటువంటి యేసు పరిశుద్ధ రక్తాన్ని బట్టి హల్లెలూయా హల్లెలూయా ఎగిరి గంతులు వేస్తారు. దేవుని స్తోత్రం. అంతేగాని ఆ అపాయం నా మీదకి వచ్చేద్దేమో, ఆ రోగం నా మీదకి వచ్చేద్దేమో, ఆ కీడు నా మీదకి వచ్చేద్దేమో హల్లెలూయా అని భయపడవలసిన కర్మ యేసు రక్తములో విమోచించబడ్డ పరిశుద్ధులకు లేదు. నేను ఒట్టి మాటలు మీకు చెప్తలేదు. 45 సంవత్సరాల అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుని ప్రజలు ఒక మాట మీరు గమనించండి. అవిశ్వాసానికి ఎక్కడ చోటివద్దు. దేవునికి స్తోత్రాలు. ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంభవము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు. బాగా గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. మధ్యాకాశానికి రాబోతున్నారు. ఆయన ఎక్కడికి రాబోతున్నాడండి? మధ్యాకాశానికి త్వరలో రాబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధులు నెప్పరమైన బుద్ధి గలవారై. ఏ బుద్ధి గలవారై అండి? నెప్పరమైన బుద్ధి గలవారై. హల్లెలూయా హల్లెలూయా. ఇకలోక సంబంధమైన దురాశలు లేనివారై విడనాడి, శరీర దురాశలన్నీ విడనాడి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఏ పరిశుద్ధులైతే కనిపెడతా ఉంటారో హల్లెలూయా ఆ పరిశుద్ధులు హృదయాంతరంగం క్రీస్తు సమాధానముతో, క్రీస్తు అనుగ్రహించిన గొప్ప ధైర్యముతో నింపబడి ఉంటుందండి. అంతే తప్ప కీడును కూర్చో, భయాన్ని కూర్చో, లేకపోతే రోగం యొక్క తీవ్రతను కూర్చో, ఇలాంటి ఆటల గురించి ఫిలాసఫీ చేస్తా కూర్చోరండి. దయించి
మీకు ఒక మాట నేను చెప్పాలని ఆశిస్తున్నాను. ప్రపంచంలో మనుషులు ప్రతి దాన్ని పరిశోధిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. భూమి అడుగు భాగం మొదలుకొని పైన అంతరిక్షము, ఆకాశము పైన ఏమున్నదో అంతవరకు మనుషులు పరిశోధిస్తూ ఉన్నారండి. అలాగే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గొప్ప గొప్ప వేద పండితులు అంటే బైబిల్ పండితులు అంటారండి చాలామంది, మరి ఈనాడు వాక్యాన్ని గురించి పరిశోధిస్తూ ఉన్నారండి. దయించి ఒక మాట నా 2 చేతులు జోడించి చెప్తాను. వాక్యాన్ని గురించి ఎవ్వరూ పరిశోధించకండి. వాక్యము ఏదైతే మనతో మాట్లాడుతూ ఉందో దానికి సంపూర్ణంగా విధేయత చూపటం ఒక్కటే సరైన మార్గం. గర్విష్ఠులు ఎప్పుడు గర్వంతో నిండిపోయి హల్లెలూయా గర్వాన్ని కనుపరుస్తారు. చాలామంది లోకపరంగా డబ్బు, వారుకున్న కష్టాలు బాధలన్నీ పోయిన తర్వాత గర్వమును కంఠాహారముగా పెంచుకొని, నేను ధైర్యంగా ఒక మాట మీకు చెప్తున్నాను, ఇప్పటికి రక్షించబడి 45 సంవత్సరాలు అయింది. ప్రభు నామంలో ఎవరైనా తప్పిపోతున్నప్పుడు, కృప నుండి తొలగిపోతున్నప్పుడు, వారు తొలగిపోకుండా ఒకవేళ నేను కఠినంగా వారిని గద్దిస్తాను. కానీ ప్రియులారా, గర్వం అంటే ఏంటో నాకు తెలియదు ఇప్పటికీ. దేవుని స్తోత్రం. నా ప్రభు దీనుడు, సాత్వికుడు. ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడు దీనులకు సాత్వికులు, దీనులతోనూ సాత్వికులతోనే ఉంటాడు. హల్లెలూయా. గర్విష్ఠులకు దేవుడు విరోధనే విషయం మర్చిపోకండి ఎవరు కూడా. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, నిజమైనటువంటి శ్వాసము క్రీస్తునందలి విశ్వాసము నీకుంటే హల్లెలూయా హల్లెలూయా పరలోక సేన నాకు కావలిగా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య నామములో నేను విమోచించబడ్డాను. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య నామములో నేను విమోచించబడ్డాను. అలాంటి ఆ యేసుక్రీస్తు నామమును, ఆ విమోచన గూర్చి నేను హాల్లోకి వచ్చిన తర్వాత ఎదురుగుంటా ముందు పిల్లలు ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. నిజంగా ఆ పాట వింటూ ఉన్నప్పుడు నా హృదయం చాలా ఆనందముతోనూ ధైర్యముతో నిండిపోయిందండి. దేవుని వాక్యం ఎప్పుడు ధైర్యాన్ని పుట్టిస్తుంది, ఉజ్జీవాన్ని కలుగు చేస్తుంది, నిరీక్షణ కలుగు చేస్తుంది, నిర్జీవ స్థితిని నీకు దూరపరుస్తుంది. భయమును, చింతను, చికాకును, హల్లెలూయా ఆందోళన కలిగించే ప్రతి విషయాన్ని కూడా దేవుని పరిశుద్ధ వాక్యము ఒక్కటే మానవునుడి దూరముగా తరిమేస్తుంది. మన నుండి దూరముగా మనకున్న భయాన్ని కానీ, రోగాన్ని కానీ, కష్టాన్ని కానీ, నష్టాన్ని కానీ, కీడుని కానీ, చీకుని కానీ, విచారాన్ని కానీ మనకి హల్లెలూయా మన నుండి తూర్పు నుండి పడమటి ఎంత దూరమో, హల్లెలూయా హల్లెలూయా భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత దూరముగా పరిచేస్తండి. ఏది? దేవుని పరిశుద్ధ వాక్యం. ఆ వాక్యమును నమ్మాలి, ఆ వాక్యములో నిలవాలి. ఆ వాక్యమును ఏం చేయాలండి? నమ్మాలి, నిలవాలి. ఏ కీడు నా గుడారమును సమీపించదు, ఏ అపాయము నా దరికి రాదు.
హల్లెలూయా, హల్లెలూయా. ఏ కష్ట నష్టములు నాకు సమీపముగా ఉండవు. ఎందువల్ల? నాకు కావలిగా ఉన్న ప్రభు నన్ను ఆత్మీయంగా, హల్లెలూయా, ఆత్మీయ ఆహారం ఇచ్చి నన్ను పోషిస్తున్న నా ప్రధాన కాపురైన నా యేసయ్యా, నా ప్రభు, ఆయన భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన గొప్ప దేవుడు. ఆయన సర్వమును కలుగజేసిన వాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల పూర్వమే సిలువలో నా శత్రువైన సాతాను తలను, హల్లెలూయా, సిద్ధగ తొక్కి మరణము పైన నాకు జయమిచ్చిన నా దేవుడు, మరణము మీద నాకు జయమిచ్చిన దేవుడు, నాకు మరణము లేకుండా చేసేసిన నా దేవుడు. మరణమే లేకపోతే ఇక రోగభయం ఎందుకురా బాబు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు మరణమే లేదంటే వేరుగా భయపడవలసిన కర్మ మనకి. దేవునికి స్తోత్రాలు. నా ప్రియమైన సహోదరి సహోదరు, వికట ప్రశ్నలు చాలామంది, అది ఇలాగండి, ఇది అలాగండి, ఇలాంటి ప్రశ్నలకి ఈ పరిచర్యలో చూడలేదు. నేను ఒకప్పుడు క్రీస్తు ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు చాలా మూర్ఖుణ్ణి, చాలా గర్విష్ఠుణ్ణి, చాలా మూర్ఖుణ్ణండి. ఎందరో గొప్ప దైవజనుల్ని దూషించిన దౌర్భాగ్యుణ్ణి, హింసకుణ్ణి. ప్రియులారా, ఎప్పుడైతే మహాదేవుడు కనికరం నా మీదకి ఈ గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు, హల్లెలూయా, హల్లెలూయా, ఈ గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు ఆ మహాదేవుడు కనికరం. ఆయన ఎవరండి? అసలు ముందు నీ భయము, నీ గొడవ, నీ గందరగోళం వైపు చూడకుండా మనలను రక్షించిన ప్రభు వైపు చూడు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగిస్తున్నా యేసు వైపు చూడండి. మీరు ఆయన వైపు కానీ మనం నిదానించి చూస్తే, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిన్ను భయపెట్టే విషయం వైపు నువ్వు చూస్తూ ఉన్నంత కాలము ఇంకా ఇంకా నీకు భయం పెరిగిపోతే తప్ప అక్కడ నీకు ఎలాంటి విడుదల ఉండదు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఒక వాక్యాన్ని మీరు తీయండి. యెషయా ప్రవచనము 63వ అధ్యాయము 11 నుండి 13 వరకు చదవండి. అప్పుడు ఆయన పూర్వజనములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకుని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోసే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జన్మలలో నడిపించిన వాడేడి అనుకొనిరి. ఈ 63వ యెషయా ప్రవచనంలో మనము 8-9 వచనాలు మనం చూస్తే, విమోచించబడిన దేవుని ప్రజలకు దేవుడు ఎలాగా సహకారిగా ఉండి వారికి ఎలాగ తోడై ఉన్నాడో రాయబడి ఉందండి. అయితే వారు తిరుగుబాటు చేసి, ముందండి విశ్వాసులు తిరుగుబాటు అనే బుద్ధిని మీరు పూర్తిగా సమాధి చేయండి. తిరుగుబాటు అనే బుద్ధిని మనం సమాధి చేసేస్తే, తిరుగుబాటు అనే బుద్ధిని సమాధి చేసేసి
సంపూర్ణ విధేయత, హల్లెలూయా, సంపూర్ణమైన విధేయత, సంపూర్ణమైన నమ్మకము అనే దానికి మీరు ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే, హల్లెలూయా, హల్లెలూయా, అప్పుడు దేవుని కార్యాలు మనము చూస్తాం తప్పకుండా. మీరు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో, తిరుగుబాటు చేసినప్పుడు తిరుగుబాటుకు తగిన ఫలాలు తప్పకుండా దేవుని ప్రజలు అనుభవించాలి. అలాగే వారు తిరుగుబాటు చేసినప్పుడు ప్రియులారా, వారు ఏమనుకుంటున్నారండి? 11వ వచనంలో చూడండి. అప్పుడు ఆయన జనులు మోషేయున్న పూర్వ దినములను జ్ఞాపకము చేసుకుని. అయ్యా, మీకు అర్థమైందా? తిరుగుబాటు చేసి దేవునికి దూరముగా వెళ్ళిపోయినప్పుడు వారికి అనేకమైన కష్టాలు, బాధలు, దుఃఖాలు కలిగించే సంఘటనలు ఎన్నో వారి జీవితంలో జరిగినవి. ఆ సమయంలో ప్రియులారా, ఆ ప్రజలు ఏం చేశారండి? 11వ వచనంలో ఏముంది? అప్పుడు ఆయన పూర్వదినములను ఆ మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. నేను చదువుతాను, రిఫరెన్స్ బైబిల్లో బాగుందన్నమాట. అప్పుడు ఆయన జనులు మోషేయున్న పూర్వపు దినములను జ్ఞాపకము చేసుకుని, రిఫరెన్స్ బైబిల్ ఉంది మాటలా. జ్ఞాపకము చేసుకుని ఏం చెప్తున్నారు వారు? తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకుని వచ్చిన వాడు. ఇక్కడ ఒక మాట వినాలండి. మన ప్రధాన కాపరి అయిన యేసు ప్రభు ఈ యొక్క శరీరంలో మనం జీవిస్తున్న దినాలలో, ఈ యొక్క లోకములో మనం ఒక పరదేశికులుగా, యాత్రికులుగా ఒక యాత్రకాలం చేస్తా ఉన్నాం. ఈ యాత్ర చేయుచున్న ఈ దినాల్లో ప్రియులారా, మరి ఆనాడు ఐగుప్తు దేశము నుండి విమోచించబడి పస్కా పశువు రక్తము ద్వారా విడుదల పొందినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, వారి పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశములో వారిని ప్రవేశింపచేయ వరకు దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఎర్ర సముద్రమును, హల్లెలూయా, వారి ముందు ఉన్నప్పుడు ఆ ప్రజలను ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో చేతిలో నుండి విడిపించి కానాను భూభాగం వరకు చేర్చే వరకు దేవుడు మోషే అనే ఒక వ్యక్తిని కాపరిగా ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆ మోషే అనే కాపరికి ఎవరు తోడై ఉన్నాడో అది రాయబడి ఉందండి ఇక్కడ. హల్లెలూయా. ఆ మోషే అనే కాపరికి ఎవరు తోడై ఉన్నాడో నేను మరొకసారి నా రెఫరెన్స్ బైబిల్ ఉన్న 11వ వచనం చదువుతున్నాను చూడండి. అప్పుడు ఆయన జనులు మోషేయున్న పూర్వ దినములను జ్ఞాపకము చేసుకునేది. ఏంటి వారు జ్ఞాపకం చేసుకున్నారు? తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఒక కాపరిగా దేవుడు నియమించాడు. ఆ కాపరికి ముందు ఇంకొక కాపరి నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆ కాపరికి ముందు ఎవరు వెళ్తున్నారండి? ప్రధాన కాపరి అయిన, హల్లెలూయా, ఎవరండి అయినా? ప్రధాన కాపరి అయిన మన ప్రభువైన యేసు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. తన మంద కాపరులకు సహకారి,
తన మంద కాపరులకు సహకారి అయి ఆ సముద్రములో నుండి సముద్రములో నుండి తమ్మును తోడుకుని వచ్చిన వాడేడి. తమ్మును తోడుకొచ్చిన వాడు. హల్లెలూయా. తర్వాత 12వ వచనం. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి. ఆ మోసే కుడి చేతి వైపున మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును మహిమగల తన బాహువును. పోనిచ్చిన వాడేడి. ఆగండి. ఏడని తిరుగుబాటు చేసే వాళ్ళు ప్రశ్నించుకుంటారు. కానీ ఇక్కడ ఒక మంచి ఉపదేశం ఉంది నా ప్రియులారా. హల్లెలూయా. చూడండి 13వ వచనం చూడండి. మోషే తన కుడి చేతి వైపున మహిమగల తన బహువును పోనిచ్చిన వాడు. దేవునికి స్తోత్రం. అయ్యా మీకు అర్థమైందా? మోషే ఎర్ర సముద్రంలో అడుగుపెట్టి తన కుడి చేతితో కర్ర పైకెత్తినప్పుడు హల్లెలూయా అక్కడ సముద్రాన్ని 2 పాయలు చేసింది ఎవరండి? మోషే తన కుడి చేతి వైపు మహిమగల తన బహువును పోనిచ్చిన వాడు దేవుడు, మన ప్రధాన కాపరేని యేసయ్య. ఆయన ఎప్పుడైతే మోషే కుడి చేతి వైపు హల్లెలూయా తన మహిమగల చేతిని చాపాడో, హల్లెలూయా, ఎంతో లోతైనటువంటి సముద్రం, ఎర్ర సముద్రం, ఎంతో వెడల్పు గల సముద్రము, ఎర్ర సముద్రము నా ప్రియులారా, అది 2 పాయలైపోయి 2 వైపుల గోడ కింద నిలిచి ఆయన ప్రజలు అవతల ఒడ్డుకు చేరు వరకు హల్లెలూయా దాన్ని నీరును గోడగా నిలిపిన దేవుడు మన దేవుడు. నీలుని గోడగా నిలిపిన ప్రభువని మన ప్రభు. ఆయన మన ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరి నీకు కాపరిగా ఉన్నాడా? ఆ ప్రధాన కాపరి యొక్క కాపుదలలో నువ్వు ఉన్నావా? చాలా మంది గుల్లలో నీళ్లు పోతే అదేం చేస్తూ ఉంటుందండి, ఉడికి పెద్ద ఉడికిపోతూ ఉబ్బిపోతూ పైకి లేచిపోతుంది. అలాగే శరీర సంబంధమైన పొంగుతూ ఊరిక ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో చేస్తారు. సహోదరి సహోదరుడా, నీ శరీర సంబంధమైన ఉప్పొంగుతున్న పరిస్థితి నీ బతుకును మార్చలేదు, నీకొక నూతన జీవాన్ని ఇవ్వలేదు, నీకొక పరలోక స్థిరమైన నిరీక్షణ నీకు పుట్టించదు. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి నువ్వు బయటకు రావాలి. మనకొక ప్రధాన కాపరైన ప్రభు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ ప్రధాన కాపరైన యేసయ్య, ఆయనకి సావు లేదండి. 2000 సంవత్సరాల పూర్వమే సిలువలో సమాప్తమైనదని తన ప్రాణమును నా కొరకు మీ కొరకు విమోచించబడిన వారి కొరకు పెట్టి, ఇంకా విమోచించబడవలసిన వారు చాలా మంది ఉన్నారు. సర్వలోకము కొరకు తన ప్రాణాన్ని సిలువలో పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినాన్న హల్లెలూయా హల్లెలూయా 3వ దినాన్ని సజీవుడిగా లేచి హల్లెలూయా తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యుండి, ఎక్కడండి? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యుండి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనం చదువు త్వరగా. హెబ్రీ 7:24-25. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక, ఈయన నిరంతరము నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భూమి మీద చూడండి, నేను ఇప్పుడు ఒక సంఘానికి కాపరిగా ఉన్నాను. ప్రభు చిత్తాన్ని బట్టి నా యొక్క పని అయిపోయిన తర్వాత
నా దేవుడు నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ఆయనకు అనుకూలమైన ఒక కాపరిని దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రియమైన సహోదరి సహోదరులు, మన ప్రధాన కాపరైన యేసయ్య ఉన్నాడు చూసారా, ఆయన హల్లెలూయా వయసు మీరి చచ్చిపోయేవాడు కాదే. హల్లెలూయా. మరణము ఆయనను బంధించలేదు, బంధించలేదు నా ప్రియుల, బంధించలేదు. ఆయన మరణమైన బంధిస్తే హల్లెలూయా ఈ రోజున నేను ఇంత ఉజ్జీవంగా ఉండేవాడిని కాదు. ఇలాంటి అమూల్యమైన రక్షణ మనకు వచ్చేది కాదు, గొప్ప నిరీక్షణ మనకు ఉండేది కాదు నా ప్రియులారా. ఆయన సజీవుడైన యేసు మరణమైన బంధించలేదు. యేసు ప్రభువారు తిరిగి లేస్తారని చెప్పినప్పుడు హల్లెలూయా యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆయన తిరిగి లేస్తారని చెప్పాడు కాబట్టి బయటికి రాకుండా ఉండటానికి పెద్ద బండను పెట్టమన్నాడండి. పిలాతుకి ఒక ఇసుపొచ్చో మాట చెప్పాడు, ఒక బండ కాదురా బాబు, కొండ పెట్టుకోండి మీరు వెళ్ళి. ఏం పెట్టుకోండి? ఒక బండ కాదు, పెద్ద పర్వతాన్ని పెట్టుకోండి మీరు వెళ్ళి. మనుషులు ఎంత బుద్ధిహీనులంటే, యూదులు మరి ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది యేసు సమాధికి అడ్డుగా పెట్టిన రాయిని తోసుకెళ్ళారు నాకు తెలియదు. కానీ ప్రియులారా, అంత రాయి పెట్టినప్పటికీ యూదుల మనసులో ఒక తలంపు పనిచేస్తుంది. ఏంటది? వాళ్ళు వారి మనసులో తలంపు ఉందండి, ఈయన చచ్చిపోయినోడు బతికించాడు, గుడ్డివాడు కళ్ళు ఇచ్చాడు, హల్లెలూయా, కాబట్టి ఆయన మరలా తిరిగి వచ్చేస్తాడు బయటికి. ఆ నమ్మకం ఉందండి వారిలో. హల్లెలూయా. చూడండి, ఈనాడు విశ్వాసులు అని చెప్పుకుంటూ అయ్య బాబు దీనివల్ల ఏమైపోతావు దానివల్ల ఏమైపోతాను భయపడతారు చూసారా, అలాగుందండి యూదుల పని కూడా. కాబట్టి బండను పెట్టారు, కావల వారిని పెట్టారు. హల్లెలూయా. ప్రభు మహిమగల దేవుడు ఆయన తిరిగి లేచినప్పుడు అక్కడ బండ లేదు, కావల వారు లేరు. ఎందువల్ల? ఆయన మానవుడు అనుకుంటున్నారా ప్రియులారా? ఆయన నీ వలే నా వలే ఒక మనుషుడు అనుకుంటున్నారా? నా ఆయన మనుషుడు కాదు, దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన ప్రజలను కాపాడి సంరక్షించే విషయంలో నమ్మదగిన దేవుడైన. కాబట్టి రాత్రికాల సమయంలో ఆయన మనకు ప్రధాన కాపరై ఉన్నాడు. ఆయన మనకి ఏమై ఉన్నాడండి? ప్రధాన కాపరిగా ఉన్నాడు. ప్రియులారా, దేనికి భయపడకండి. మీకు ఒక మాట నేను చెప్తున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకునే దేవుని ప్రజలకు చాలా ధన్యులు ధన్యులు ధన్యులు. ఎందువల్ల? వారికి ఏ కీడు రాదు, ఏ అపాయము వారిని గాని వారి గుడారాన్ని గాని సమీపించదు. హల్లెలూయా. పోయిన లక్షవారు ఉన్నాడు ఇక్కడికి. నేను 127వ కీర్తన నుంచి మీకు లేఖనాన్ని బోధిస్తున్నప్పుడు ఒక మాట చెప్పానండి. 121 వచనంలో ఆఖరి మాట, ఆయన నీ ప్రాణమును కాపాడును, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు, నీకు తోడైయుండు. మనకు తోడైయుండి కాపాడుతున్న దేవుని కృపను, ఆ సత్యాన్ని నువ్వు నమ్మితే ఎలాంటి భయంకరమైన పరిస్థితులు నీ చుట్టూ నాట్యమాడుతున్నా, హల్లెలూయా హల్లెలూయా, దానికి జవాబుగా నువ్వేం చేస్తావు? అయ్య బాబు అని భయపడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
నేను యేసు రక్తంలో విమోచించబడిన వాడును, యేసు నామములో విమోచించబడిన వాడును, యేసు నామములో యేసు రక్తంలో విమోచించబడిన దారును. హల్లెలూయా, హల్లెలూయా. ఓ అపాయములారా, కీడు కలిగించే ఓ సైతాను క్రియలారా, మీరు నా గుడారం సమీపించలేరు, నాకు ఏ హాని ఏ కీడు మీరు చేయలేరు అని నువ్వు ఖచ్చితంగా చెప్తావు వాటికి. అంతే తప్ప నువ్వు భయపడవలసిన కర్మ యేసు రక్తములో విమోచించబడిన దేవుని సొత్తయున్న దేవుని ప్రజలకు లేదండి. ఉండవలసిన కర్మ వారికి లేదు. వారు విమోచించబడిన వారు దేవుని స్తోత్రం. వారు రాజులకు రాజయ్యున్న, ప్రభువులకు ప్రభువైన మహిమగల దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు ప్రియులారా. వారు దేనికి భయపడరండి. ఏది వారికి హాని కీడు కలుగ చేయదు. ఎందుకంటే ఏమి చూస్తున్నాం ప్రియులారా? నేను ఇందాక చెప్పిన వాక్యం చదువుదాం. ఉదయం ప్రభు రాకడ ఆలస్యమైతే ఆదివారం ఆరాధనలో ధ్యానం చేద్దాం. హెబ్రీ 7:24-25. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక, ఈయన నిరంతరము, మన యేసు నిరంతరము ఉన్నవాడు, ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా అనగా మన ఆత్మను, మన ప్రాణమును, మన శరీరములను రక్షించుటకు, మన ప్రభు రక్షించుటకు శక్తిమంతుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడు గొప్ప శక్తిమంతుడై ఉన్నాడు. ఆ గొప్ప శక్తిమంతుడు మనకు ప్రధాన కాపరిగా ఉన్నాడు. దేవుడి రాత్రి ఉపదేశం విన్నాడు. వారందరినీ ఆశీర్వదించి ఆ ప్రధాన కాపరిని యేసయ్య కాపుదలలో మనమందరము స్థిరపరచబడి బలపరచబడి రాకడు కొరకు నిరీక్షణ గలవారుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా దేవుని మహిమకల రాకడు కొరకు ఎదురు చూద్దాం. దేవుడిచ్చిన అమూల్యమైన ఉపదేశాన్ని బట్టి అందరము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. చిరంజీవి వచ్చి ప్రార్థన చేస్తాడు. ముందు అందరూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కరుణా సంపన్నుడా, హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, బలమైన కార్యాలు చేయుచున్న గొప్ప ప్రధాన కాపురమైన యేసు, బలహీనులను బలపరచువాడా, శక్తిహీనులకు నీ ఆత్మశక్తినిచ్చి బలపరుచున్న మా తండ్రి, మీకే మహిమ, మీకే మహిమ, మీకే స్తుతులు స్తోత్రములు, మీకే వందన స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రభువా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువా, మా జీవితాలలో నాయన మీరు చేస్తున్న ప్రభువా ప్రతి ఆశ్చర్య కార్యాన్ని బట్టి నాయన, ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి నాయన, ప్రతి మేలుని బట్టి దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువా నాయన, ఇదిగో నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నాయన మీ దాసుని మీరు అభిషేకించి ప్రభువా నీ యొక్క బలముతో, నీ యొక్క శక్తితో నింపి ప్రభువా
ప్రభా నాయన. అయ్యా నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీరు మమ్మల్ని ధైర్యపరిచిన రీతిని బట్టి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇది ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ యొక్క ధైర్యంతో కూడిన ప్రభా అయ్యా నాయన గొప్ప నిరీక్షణతో కూడిన ప్రభా నీ యొక్క మాటలను ప్రభా అయ్యా మీరు మాకు అనుగ్రహించిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నాయన నాయన ఎవరి భయమును లేకుండా అయ్యా సురక్షితముగా నాయన నివసించే గొప్ప ధన్యతను ప్రభా అయ్యా క్రీస్తు యేసునందు ప్రభా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి నాయన అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా నాయన రోగముల చేత కానీ ప్రభా అయ్యా రోగ భయము చేత కానీ మరణ భయము చేత కానీ అయ్యా మేము చింత పడకుండా ప్రభా అయ్యా నాయన నీ యొక్క సురక్షితమైన అయ్యా నాయన 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 రెక్కల నీడలో ఉండే గొప్ప ధన్యతను ప్రభా అయ్యా క్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. అయ్యా దేవా దేవా నీ అపారమైన కృపను నాయన మీరు మా మధ్యలో మీరు కుమ్మరింపు చేస్తున్న రీతిని బట్టి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా నాయన. మహోన్నతుడా మహిమగల రాజా నీ యొక్క శక్తి అంతటిని ప్రభా అయ్యా మీరు మా మధ్య కుమ్మరింపు చేస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఎవరి భయములు లేకుండా అయ్యా సురక్షితంగా నాయన నివసించడానికి నాయన అయ్యా మాకు ఒక ప్రధాన కాపురి నాయన 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 ఉంచి ఉన్నావు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు. ఆ ప్రధాన కాపురి యొక్క నీడలో ప్రభు అయ్యా మేము నివసించడానికి కావాల్సిన భాగ్యాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఏ అపాయము రాకుండా నాయన అయ్యా నాయన ఏ తెగులును మా గుడారమును సమీపకుండా ప్రభు అయ్యా మీరు కాచి కాపాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము నాయన మీరు నాయన మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఇగో బలహీనముగా ఉన్న మీ దాసుని మీరు బలపరిచి అయ్యా మీరు ఎంతగానో మమ్మల్ని ధైర్యపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ధైర్యంలో కడ వరకు కొనసాగడానికి గొప్ప కృపను వాయర్ల మీరు కుమ్మరింపు చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకు న్యోని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనతో భూలోకమందు ప్రభువును ప్రేమించి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృప కాపుతుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే కాపాడి సంరక్షించి కాపాడి నడిపించిన గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం అపవాదికి.